యా. అంటే వాళ్ళ బ్రదరు హీఈస్ కొంచెం ఆటిస్టిక్ అన్నమాట. అంటే సైకలాజికల్ గా సమ్ న్యూరాలజికల్ డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట ఆయనకి. సో తను ఆ, అంటే షీఈస్ ఫుల్ఫిల్లింగ్ హర్ డ్రీమ్స్. తన లైఫ్ లో తను చాలా బాగుంటుంది, తన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. తన బ్రదర్ కి ఎందుకు ఇంత కష్టం అవుతుంది అంటే హీఈస్ ఆబ్వియస్లీ బాలేడు కాబట్టి ఆ, దాని గురించి స్టడీ చేద్దామని షీ బికమ్స్ ఏ న్యూరో అనాటమిస్ట్. సో న్యూరో అనాటమిస్ట్ అయిన తర్వాత తను అంటే ఆ పనిలో పడుతుంది తను. కాకపోతే వన్ ఫైన్ డే తనకి ఒక బ్రెయిన్ స్ట్రోక్ టైప్ తనకి లెఫ్ట్ కన్ను, ఈ కన్ను వెనకాల లెఫ్ట్ ఐ వెనకాల తనకు సమ్ స్ట్రోక్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే గట్టిగా ఇట్లా పట్టేసినట్టు వదిలినట్టు, పట్టేసినట్టు వదిలినట్టు బ్రెయిన్ లో తనకు అర్థం అవుతుంటది ఏమైందో అనేసి, ఏంటో అని. సేమ్ నాకు తను స్టోరీ చెప్తుంటే మన ఇక్కడ ఆథర్ తనకి ఎట్లా అయిందో ఆ రోజు. కాకపోతే ఆ ఈమెకి రియల్ గా ఫిజియలాజికల్ ఇష్యూ, కానీ ఆయనకి జస్ట్ ఓన్లీ మెంటల్ ఇష్యూస్ అంతే, జస్ట్ ఇట్లా వచ్చిపోయినాయి. కానీ తనకి రియల్ గా స్ట్రోక్ వస్తుంది. తర్వాత తనకి ఆపరేషన్ అవుతుంది, దానికి తగ్గ ట్యూమర్ ఏదో ఉంటే తీసేస్తారు. ఆ తర్వాత తను రియలైజ్ ఏదైతే ఏంటంటే షీ హాస్ గాట్ ఎన్లైట్మెంట్. ఎంత బాగుంది లైఫ్ అంటే అంత బాగుందని తను రియలైజ్ అవుతుంది. సో వాట్ షీ సేస్ ఈస్, అంటే బ్రెయిన్ గురించి మాత్రం తను మాట్లాడుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ అనేది మనకి పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటది. రైట్ మాత్రమే ప్రజెంట్ గురించి మాట్లాడుతుంది. దట్టు చాలా రేర్ గా. నేను ఇక్కడ లైవ్ గా ఉండి, అంటే నేను ఇంకా బ్రతికి ఉండి నేను ఎన్లైట్మెంట్ వచ్చింది అంటే ప్రతి ఒక్క బ్రతికున్న వాళ్ళకి ఎన్లైట్మెంట్ తప్పకుండా వస్తది అని. బట్ ఇక్కడ ఏంటంటే అందరికి బ్రెయిన్ తోని సంబంధం ఉండి ఎన్లైట్మెంట్ వస్తుంది. మరి ఆ ఎన్లైట్మెంట్ రావాలంటే అట్లాంటి షాక్స్ ఏమన్నా కావాలనుకుంటాం మనకు కూడా. సో అంతకుముందు వాళ్ళు పడ్డ ఈ న్యూరాలజికల్ ఇష్యూస్ ఏమన్నా అంటే మన లైక్ బ్రెయిన్ లో చాలా ఆలోచించడం కానీ, దాని గురించి డిస్ట్రెస్ కావడం కానీ, డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ, ఆర్ టెన్షన్స్ వల్ల కానీ తను బాగా ఆలోచించి, ఇప్పుడు తను కూడా చెప్తారు కదా, నేను బాగా ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిన ఒక్కోసారి అసలు నేను బ్రతికుండడం ఎందుకు అన్నట్టు మాట్లాడాను కదా ఆ, మన ఆథర్. తిన అట్లా మాట్లాడలేదు, బట్ తనకు రెగ్యులర్ నార్మల్ గానే వచ్చింది అనమాట. కానీ వచ్చినా గానీ తను షీ షీ పుట్ ఆన్ మంచి బ్రతకగలిగే పొజిషన్ కి వచ్చింది అంటే ఐఎమ్ రియలీ లక్కీ ఫర్ దట్. అండ్ తను ఒక వర్డ్ యూజ్ చేస్తుంది, నిర్వాణ అని. సద్గురు వాడతారు కదా. సో తను యాజ్ సూన్ యాజ్ తనకి ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చి తను హాస్పిటలైజ్ చేస్తారో ఆఫ్టర్నూన్ వరకు తను మెలకు వచ్చేస్తుంది. సో అప్పుడు తను షీ ఫీల్స్ లైక్ అసలు నేను నిర్వాణలో ఒక స్టేట్ ఆఫ్ ఎంటీనెస్ లో ఉన్నాను, ఇట్లా గాల్లో తేలినట్టుంది. అసలు అంటే మనకి ఇట్లా బరువు అనిపిస్తుంది కదా అన్ని టెన్షన్స్ డిప్రెషన్స్ కి వచ్చేసి. బట్ షీఈస్ లైక్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, బట్ స్టిల్ ఐఎమ్ అలైవ్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్లైట్మెంట్. చాలా బాగుంది. సో అందరికీ కూడా అట్లాంటి ఎన్లైట్మెంట్ వస్తుంది ఖచ్చితంగా. మీరు జస్ట్ ట్రై టు షిఫ్ట్ యువర్ థాట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విచ్ ఈస్ ప్రజెంట్. సో అది అందరి వల్ల కూడా అవుతుంది. సో ట్రై టు షిఫ్ట్ చేయండి మీ ఆలోచన విధానాన్ని, అని చెప్పుకోవచ్చు. ఓకే. సో లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ యూజ్డ్ బై లేడీస్. మీ వాయిస్ సారీ, రైట్ బ్రెయిన్ జనరల్గా జెంట్స్లో రైట్ బ్రెయిన్ యూజ్ చేస్తారు, లేడీస్ లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడు పసితనంలో మనకి లెఫ్ట్ రైట్ అనేది ఏమి ఉండదు, రెండు బ్రెయిన్లు పనిచేస్తుంటాయి. అందుకనే పిల్లలు చూస్తే మీరు వాళ్ళు రకరకాలైనటువంటి పనులని చేస్తుంటారు క్రియేటివ్గా. యాక్చువల్లీ వాళ్ళకి ఏం తెలియదు వాటి గురించి, బట్ స్టిల్ దే వర్క్ ఆన్ దాట్. బొమ్మ ఎటువంటి ఏంటో వాళ్ళకి తెలియదు, గీటువంటి ఏంటో వాళ్ళకి తెలియదు, అయినా పెన్ను తీసుకుని వాళ్ళు ఏదేదో గీతలు గీసేస్తారు. అట్లాగే ఏదైనా బొమ్మను ఎదురుగుండా పెడితే దానికి ముక్కు చెవులు ఏవేవో చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు దాంట్లో.
సో దాని లెఫ్ట్ రైట్ రెండు వర్క్ చేస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా ఎప్పుడైతే మనం ఈ రోజువారీ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతామో అప్పుడేమవుద్ది, ఈ క్రియేటివ్ బ్రెయిన్ క్లోజ్ అయిపోద్ది. లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, లేడీస్కి ఏమో రైట్ సైడ్ క్రియేటివ్ బ్రెయిన్ ఉంటుంది, జెంట్స్కి ఏమో లెఫ్ట్ సైడ్ క్రియేటివ్ బ్రెయిన్ ఉంటుంది. సో మనం ఈ రోజువారీ కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాల్లో మనం మునిగిపోయేటప్పటికి మ్, ఈ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది, అది పనిచేయదు. పనిచేయదు అంటే దాన్ని మనం చేయించట్లేదు. ఇప్పుడు రైట్ బ్రెయిన్లో మన రోజులే మనం ఆలోచనలు కంట్రోల్లో మనం ఉన్నాం, మన కంట్రోల్లో ఆలోచనలు లేవు మనకి. అటువంటిప్పుడు క్రియేటివిటీ గురించి ఎక్కడ మాట్లాడతాం మనం? మాట్లాడలేం. దాన్ని ఎప్పుడైతే మనము లెఫ్ట్ బ్రెయిన్ కానీ రైట్ బ్రెయిన్ కానీ డిపెండింగ్ ఆన్ ద సెక్స్, ఎప్పుడైతే మనము వాటిని పనిచేయించడం మొదలు పెడతామో అప్పుడు మీరు ఈ అన్ని విజిటమ్ చెప్పండి, ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఎన్లైటన్మెంట్ అనండి, థింకింగ్ ప్రాసెస్ అనండి, నిర్వాణ అనండి, లేకపోతే మనం తెలుసుకోవటం అనండి, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకని లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ ఇప్పుడు మనకి ఈ ఆర్టిస్టులు, సింగర్స్, లేకపోతే పెయింటర్స్, లేకపోతే మనం ఈ బాబాలు కొత్త కొత్త అన్ని చూపిస్తారు. మంత్రాలు మన చేతిలో శివలింగం తీయటం, ఊది తీయటం, ఇవన్నీ కూడా బికాస్ దే యూస్ ది అదర్ అన్యూజ్డ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ కానివ్వండి, రైట్ బ్రెయిన్ కానివ్వండి, అదైతే క్రియేటివ్ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు యూజ్ చేయటం వలన వాళ్ళకి ఆ శక్తులు వస్తాయి అన్నమాట. బాడీలో మనకి రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మొన్న ఆ, ఈ షట్చక్రాల గురించి మాట్లాడుకున్నాం. కుండలిని, తర్వాత మన మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క దాన్ని మనం ముందుకు పైకి తీసుకొస్తే మనకి ఎంత ఎనర్జీస్ వస్తాయి, ఏమేమి వస్తాయి అని చెప్పి. అట్లాగే ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఇళనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, ఇవన్నీ మనకు శరీరంలో భగవంతుడు మనకి రకరకాలైన ప్రదేశాల్లో ఒరే ఇక్కడ ఉన్నాయి, మీరు చేయండి రా. ఓకే, కొండల్ని చేత కాదు, మీకు 6 చక్రాలు లేపేదానికి కష్టం, అట్లీస్ట్ శ్వాస తీసుకొని ఆ శ్వాస నుంచి సుషుమ్న నుంచి సహస్రార చక్రానికి వెళ్ళండి, అది చేత కాదు, అట్లీస్ట్ యూజ్ యువర్ అదర్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్, అది కుదరదు, ఏం చేయాలి? ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి మనకి ఇప్పుడు మనం కుడిచే వాడతాం కదా జనరల్గా అందరం రైటీస్. ఓకే, హలో. అంటే చేసే అవును సార్. పనిని కొత్తగా చేయడం కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల మన అన్యూజ్డ్ బ్రెయిన్ ని యూజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఎక్కడైతే అదే, క్రియేటివిటీ అవసరం యా, పడుతుందో. కమింగ్ ఇప్పుడు మనం కుడిచే వాడతాం అందరం కదా. అవును సార్. మీరు రోజు కుడి చేత్తో చేసే పని ఎడం చేత్తో చేయడం మొదలు పెట్టండి, ఎక్సెప్ట్ మీల్స్ అండ్ బాత్రూమ్. ఎందుకంటే అది మనకు అలవాటు, వేరే విధమైన అలవాట్లు ఉంటాం కాబట్టి అది కూడా ట్రై చేయొచ్చు. చేయ చేయొచ్చు, తప్పేం లేదు. బట్ ఓకే, ఇక మనకి డౌట్లు వస్తాయి కాబట్టి అది ముందే క్లారిఫై చేస్తాను అనమాట. అది మనం చేయటం ఒకసారి చేసి చూడండి ఎట్లా ఉంటుందో. నేను ప్రాక్టికల్గా ఎక్కువ ఎడం చేత్తో చేస్తాను సార్. మీరు కుడి చేత్తో చేయండి. మీరు చేత్తోటి చేస్తాను కొంచెం. ఏ చేతి వాడటం ఉంటుందో అది కాకుండా వేరే దాంతో ట్రై అది ఆ, మీరు పోపు గిన్నె మీరు వంట చేసేటప్పుడు కుడి చేత్తో తిప్పుతున్నారు అనుకోండి, అది వదిలేసి ఎడం చేత్తో తిప్పండి. అట్లా ప్రతిదీ అనమాట. మన కుడి చేత్తో తీసి వడ్డించేటప్పుడు తప్ప బయట వాళ్ళు తిడతారు కాబట్టి ఎడం చేత్తో వడ్డిస్తే అది అక్కడ కుదరదేమో, బట్ ట్రై. అదో పెద్ద గొడవ. ఆ, ఈ వడ్డించేటప్పుడు కుడి చేత్తోటేనండి. కొన్ని కొన్ని పనులు కుడి చేత్తో చేస్తాను, కొన్ని పనులు ఎడం చేత్తో చేస్తాను. అవును, కొన్ని తప్పదు. ఇక బయట వాళ్ళు ఉన్నప్పుడు ఎడం చేత్తో వడ్డిస్తే బాగుండదు కాబట్టి కొన్ని పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉందో ఐ ప్రాక్టికల్లీ మాకు ఇది నేర్పినప్పుడు నేను ఎడం చేతికి పెట్టుకునే వాచిని కుడి చేతికి పెట్టుకోవడం మొదలుపెట్టా. కుడి చేత్తో బ్రష్ చేసుకుని తీసేసి ఎడం చేత్తో చేయటం మొదలుపెట్టా. అట్లా ప్రతీది అన్నమాట. ట్రై చేయండి. అప్పుడు ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్.
మనం అది అలా చేయాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. మనకు అలవాటు కుడి చేతి వెళ్ళిపోద్ది. అందులో నుంచి మన ఎడమ చేతికి రావాలంటే ప్రతి క్షణము మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇది ఎడమ చేత్తో చేయాలి, ఎడమ చేత్తో చేయాలి, ఎడమ చేత్తో చేయాలి అని. అండ్ ఎడమ చేయి మన కుడి చేయి సహకరించినంతగా ఎడమ చేయి సహకరించదు. నేను అందుకని ఒక వారం రోజులు అందరం మీ వాడటం ఏదైతే వాడుతున్నారో, రైట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ ఈస్ రైట్ హ్యాండ్ చేయండి. చేసిన తర్వాత సిన్సియర్గా చేయండి, చేసి చెప్పండి ఎట్లా ఉంటుంది అనేది. అప్పుడు ఎప్పుడైతే మీకు దీంట్లో మీకు ఆ తేడా కనిపిస్తుందో 1 వీక్ తర్వాత, దెన్ యువర్ ఆ క్రియేటివ్ బ్రెయిన్ పనిచేయటం అక్కడి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఈ ఇవన్నీ ఎన్లైటన్మెంట్, విజిటమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవన్నీ మనకి ఎలా మనకు వస్తాయి అనేది తెలుస్తుంది. ఓకే, నేను ఇవాళ వీలైతే అది వింటా. చేయడానికి మనం ప్రెసెంట్ లో ఉండాలి. యా, యూ హావ్ టు బీ ఇన్ ప్రెసెంట్. ఎస్, అది అందుకే చెప్పింది మీరు ప్రయత్నం ఉండాలి. చేయాల్సి వస్తుంది. యూ హావ్ టు పుట్ ఎఫర్ట్. ఎఫర్ట్ లేకుండా చేయలేరు మీరు. ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. దట్ యువర్ థింకింగ్ ప్రాసెస్ బిగిన్స్ ఇగ్నైట్, మీ మైండ్ ఇగ్నైట్ అవుతుంది. చూద్దాం. యా, చదువుదామా? సార్ ఎవరు చదువుతారండి? మేడం శ్రీలక్ష్మీదేవి. మనోదర్ గారు ఇంకా వచ్చినట్లేరు. Yes, ma'am. Freeing yourself from your mind. What exactly do you mean by watching the thinker? When someone goes to the doctor and says, I hear a voice in my head, he or she will most likely be sent to a psychologist. This fact is that is in a very similar way. Virtually everyone hears a voice or several voices in their head all the time. The involuntary thought processes that you don't realize you have the power to stop. Continuous monologues or dialogues. మనం నిన్నటి బ్రీఫ్ చేయలేదు ఆ, రమణ మేడం. ఒకసారి అది స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తాం. ఎందుకంటే ఆ థింకర్ అనేది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కలిసి వస్తాం. అంటే నిన్న దాంట్లో మనకి ఆథర్ ఏం చెప్తారంటే మన మైండ్ ని ఎంతవరకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని మనకు ఒక ఐడియా ఉండాలి. అదర్వైజ్ అది రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఆర్ రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అండ్ అదే మనం దాన్ని యూజ్ చేస్తే మనము ఎంతవరకు కావాలో, ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేసుకుంటాము. దట్టు రైట్ ట్రాక్ లో రైట్ వేలో యూజ్ చేయగలుగుతామని చెప్తారు. అండ్ మైండ్ మనని టేక్ ఓవర్ చేసుకుంది ఇట్లాంటి విషయంలో. ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకోమో మన థాట్స్ ని, దట్ మీన్స్ వీ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ అనమాట. మనం దాని చెప్పు చేతుల్లో నడుస్తున్నాము. కాబట్టి మైండ్ ని మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. మనం వినకూడదు అనమాట, మన మాట అది వినాలి అన్నట్టుగా చెప్పారు. ఆ అయితే ఇట్లా చెప్పినప్పుడు ఏంటారా, మనం అంటే మన వాదన ఏముంటదంటే, అట్లెట్లా నేను చాలా మట్టుకి నా నా మైండ్ తోని పనులు చేయబట్టే కదా నేను ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాను లైఫ్ లో. ఇన్ని క్రియేటివిటీ పనులు చేస్తున్నా, ఇంత డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ అవుతున్నాయి ప్రపంచంలో, ఇంత నిలదొక్కుంటున్నాను నేను, ఇంత పేరు సంపాదించుకున్నాను, ఇంత ఫ్యూచర్ ప్లానింగ్ వేసుకుంటున్నాను. నా మైండ్ నేను చెప్పినట్టు వినడం వల్లనే అని మనం అంటాం, అంటే వాదన. సో మళ్ళీ అడుగుతారు ఏంటంటే, అంత గంటల్లో ఉన్నప్పుడు మరి నువ్వు ఎప్పుడంటే అప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయగలుగుతావా, దాన్ని ఎట్లా అంటే అట్లా ఆపగలుగుతావా, ఏ టైంలో అంటే దాన్ని ఆపి మళ్ళీ నీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోగలుగుతావా అంటే, లేదు లేదు అలా నేను చేయలేను. ఏదో ఒక ఫర్ మూమెంట్ ఒక చిన్న ఒక 1-2 సెకండ్స్ కోసం చేయగలుగుతానేమో కానీ చేయలేను అంటాడు. చేయలేను అని మనం అనగలుగుతాం, ఎందుకంటే బికాస్ వి నో అవర్ మైండ్. అండ్
ఓకే. సో తనేమంటారంటే ఆ, ఈ థింకర్ గురించి అంటే ఇఫ్ ఎట్ ఆల్ మీరు ప్రతి ఒక్క ఆలోచనను సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే అంటే ఆ థింకర్ ఏం ఆలోచిస్తున్నాడు, థింకర్ అంటే ఆలోచించేవాడు, మనం వేరు, మన ఆలోచించేవాడు వేరా అని అనుకున్నప్పుడు అది తను ఏం ఆలోచిస్తున్నాడో అని ప్రతి ఒక్క దాన్ని గమనిస్తూ ఉంటే మనకు రాను రాను ఆ ఆలోచనల పైన గ్రిప్ వచ్చేస్తుంది. ఇక దాన్ని ఇంకా ఫర్దర్ గా ఆలోచించాలా, అక్కడికే స్టాప్ చేయాలా అన్న క్లారిటీ మనకు వస్తుంది. సో సో దాట్ మనం ఆ తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఒక్క దాన్ని జడ్జ్ చేయడం కానీ, దానికి ఒక లేబుల్ వేయడం కానీ, దాని గురించి డిస్క్రిప్షన్ కానీ, దాని గురించి ఇంకా డీప్ గా వెళ్ళి దాని గురించి వాదన పెట్టుకోవడం కానీ, లేకపోతే నిన్న ఒక మాట అంటుంది అనమాట తను కూడా ఒక ఒక వస్తువుని చూసినప్పుడు మనకు తెలిసిన ప్రీవియస్ దాని గురించి తెలిసిన నాలెడ్జ్ దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రజెంట్ వస్తువును చూసినప్పుడు దాని గురించి ఆలోచించి ఫ్యూచర్ లో ఇలా ఉంటది అది అన్నట్టుగా మనం ఎస్టిమేట్ చేస్తాము. అంటే ఈ మైండ్ ఇట్లా మనని చేయిస్తుంది అనమాట. సో ప్రీవియస్ ఉన్న నాలెడ్జ్ అది ఈ టైంకి కరెక్టా కాదా అని మనకేం తెలియదు. ఓన్లీ వి జడ్జ్, మన పరిధిలో మనం ఉండి ఇది ఇంతే, ఇది ఇట్లాగే ఉంటది, దీని రేపొద్దున ఇలా అవ్వబోతుంది అని మనమే ఒక నిర్ణయానికి వచ్చేసేసి దాన్ని ఫైనల్ టచ్ కూడా ఇచ్చేస్తాము. సో అట్లాంటిది కాకుండా చేంజ్ యువర్ సెల్ఫ్ ఆర్ మీరు దాన్ని పట్టుకొని దాన్ని గమనించి దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా అక్కడికి ఆపేయండి. అవసరం లేని విషయాలు ఉంటాయి, అవసరం ఉన్నాయి మట్టుకే ముందుకు తీసుకెళ్ళండి అని. దీనివల్ల మీకు యూ విల్ అవేకెన్ యువర్ సెల్ఫ్, మీకు తెలుసుకోగలుగుతారు, మీకు లైట్ గా యూ విల్ బి ఆన్ ఎ ట్రాక్ ఆఫ్ ఎన్లైట్మెంట్. మీరేమన్నా యాడ్ చేస్తారా? గో ఆన్. ఓకే. ఎగ్జాక్ట్లీ అంటే ఎట్లా మనం వాచ్ చేయాలి మన థింకర్ ని అని తను డిస్క్రైబ్ చేస్తున్నారు. వెన్ సమ్మన్ గోస్ టు డాక్టర్ ఐ హియర్ ఎ వాయిస్ ఇన్ మై హెడ్. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటామంటే నాకు నాలోని నాకే ఏదో వాయిస్ వినిపిస్తుంది, నేను మాట్లాడుకుంటున్నాను, నాతో ఎవరో మాట్లాడుతున్నారని అనిపిస్తున్నది అన్నప్పుడు డాక్టర్ ఏమంటారు, ఇది సైకలాజికల్ మ్యాటర్ కాబట్టి మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని ఖచ్చితంగా ఆయన తనని మనం రెఫర్ చేస్తారు. బికాస్ హీఈస్ నాట్ దట్ పర్టికులర్ డాక్టర్. The fact is that in a very similar way, virtually everyone hears a voice or several voices in their head all the time. The involuntary thought process that you don't realize you have the power to stop. ఓకే. ఇది ప్రతి ఒక్కరి దాంట్లో జరుగుతూ ఉంటది అనమాట. మనదే కాదు, మనం ఇట్లా అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒకరు రిఫర్ చేస్తారు. బట్ ఇట్లాంటివి ప్రతి ఒక్కరి మైండ్ లో జరుగుతూ ఉంటది. రోజు ఒక 100 సార్లు 1000 సార్లు ఒక వాయిస్ మనతో చెప్తూ ఉంటది, నువ్వు ఇది చెయ్యు, ఇలా చెయ్యు, ఇలా చెయ్యకు, ఇక్కడికి వెళ్ళకు, ఇది ఇంతే అదంతే అనేది మనం ఎంత డిఫరెంట్ గా మనకు ఆ వాయిస్ చెప్తా ఉంటదంటే దాన్ని మనం అసలు కంట్రోల్ చేయలేము. బట్ ఇక్కడ ఏంటంటే ద ఇన్వాలంటరీ థాట్ ప్రాసెస్ దట్ యూ డోంట్ రియలైజ్ యూ హ్యావ్ ద పవర్ టు స్టాప్. ఇది మనకు తెలియకుండా జరిగిపోయే ఆలోచనలు, మన మైండ్ లో జరిగే ఈ ఎంత ఏమంటారు ఈ ప్రవాహం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేయలేని అనుకుంటాం. బట్ అది మనకు తెలియకుండానే మనం దాన్ని స్టాప్ చేయగలుగుతాము అని మనకు పవర్ కూడా ఉంది. ఆ తెలియని విషయాలని అంటే మనకు తెలియకుండా వచ్చే ఆలోచనల్ని మనం తెలుసుకొని దాన్ని ఆపగలుగుతాము. కంటిన్యూస్ మోనోలాగ్స్ డైలాగ్స్ అంటే అది ఒక డైలాగ్ చెప్తా ఉంటది లైక్, సరే ఇది అంతేనా మోనోలాగ్స్ డైలాగ్స్ చెప్పడం అంటే? మోనోలాగ్ అంటే మైండ్ మనం మనతోని మాట్లాడుకోవటం, డైలాగ్ అంటే ఇద్దరితో మైండ్ మనతో మాట్లాడుతూ ఉంటది. సో అది మనకు తెలియకుండా వచ్చినా మనం తెలిసి దాన్ని ఆపగలగచ్చు అని తను చెప్తున్నారు. అంటే ఎట్లా దాన్ని వాచ్ చేయాలనేది తను మెల్లిమెల్లిగా మనకు అర్థం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్రీయింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ మైండ్. మనం చూసాం నిన్న దాంట్లో మనం మన మైండ్కి మీ వాల్యూమ్ లో ఉందా? నాకే వినిపిస్తుంది. మనకి మన వాయిస్ మనం నిన్న చూసిన దాంట్లో మన ఆలోచనలకి మనం బానిసలు అయిపోతాము. మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాము. దాంట్లోంచి బయటికి రావటానికి మన ప్రయత్నం చేయాలి అనేది నిన్న చూసాం. దానికి వాళ్ళ హెడ్డింగ్ ఏంటంటే ఫ్రీయింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ మైండ్.
మీరు ఆ బానిసత్వంలో నుంచి మిమ్మల్ని మీరు బయటికి తీసుకొచ్చుకోండి అని. దానికే థింకర్ అని చెప్పి చూసాం నిన్న మనం. ఆ థింకర్ అంటే ఏంటి? వాచింగ్ ద థింకర్. మీరు ఆ థింకర్ని వాచ్ చేయమని చెప్తా ఉన్నారు కదా, అంటే ఏంటి అని చెప్పి మనకి వాళ్ళకి వస్తుంది అనమాట. దాంట్లో వచ్చి మనకి జనరల్గా మీరు చూడండి, అందరికీ ఉంటుంది లోపల నుంచి కొన్ని సౌండ్లు, వాయిస్లు వినపడుతుంటాయి, మాటలు వినపడుతుంటాయి. ఒకసారి ఒకటి వినపడుద్ది, ఒకసారి చాలా రకరకాల గొంతులు వినపడతాయి. ఇవన్నీ మనలో అందరికీ ఉంటాయి. నాకు మీకు అనే కాదు, అందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో మన లోపల నుంచి శబ్దాలు వినిపిస్తుంటాయి. మనం అబ్జర్వ్ చేయాలి అంతే. ఆ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకేమవుతుంది, ఇప్పుడు మనం మనం చాలా మంది చూస్తుంటాం, వాళ్ళలో వాళ్ళు కొనుక్కుంటూ వెళ్ళిపోతుంటారు. మోనోలాగ్ వాళ్ళలో వాళ్ళే, నేను ఇలా చేసి ఉండాల్సింది, నేను అలా చేసి ఉండాల్సింది, ఇలా ఉన్నట్టయితే అలా అయ్యి ఉండేది, అలా చేస్తే ఇలా అయ్యేది, మనం వాళ్ళతో ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడి ఉండాల్సింది. వాళ్ళలో వాళ్ళే తర్కించుకుంటారు. దట్స్ మోనోలాగ్, వాళ్ళలో వాళ్ళు మాట. డైలాగ్ అనేటప్పటికి మనము అవతల వాళ్ళు రెండు పాత్రలు మనమే పోషిస్తాం. ఇట్లా రేపు క్లాస్లో చెప్పేటప్పుడు ప్రవీణ మేడం ఏం చెప్తారు, నేను దీనికి ఇలా చెప్పాలి, నేను దానికి అలా చెప్పాలి, లేకపోతే దీనికి ఇట్లా చెప్పాలి. ఇట్లా రకరకాలుగా మనము ఒక రిహార్సల్ చేస్తాం. ఏది ఈ ఏ విధంగా అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, అదే మనమే మాట్లాడతాం. మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా మనమే మాట్లాడతాం. ఇవన్నీ మన యొక్క మానసిక స్థితి. మనం తెలియకుండానే ఈ చర్చలన్నీ మనలో జరుగుతూ ఉంటాయి. మీరు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది. ఎవ్రీబడి వుడ్ ఎక్స్పీరియన్స్. లేదా ఎవరు చేయలేదు ఇప్పుడు అట్లా? సడన్ గా ఒకసారి పడుకుంటే మనకు ఒక షాక్ వచ్చినట్టు లేస్తాము, ఎవరో ఏదో చెప్పినట్టు లేదా పిలిచినట్టు. అవును, జరుగుతుంటుంది అది కూడా. సార్ ఆటోమేటిక్ గా అందరికీ జరుగుతుంది. సో ఆ మోనోలాగ్, డైలాగ్స్ మనలో మనం మాట్లాడుకోవటం, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ రెనౌన్సియేషన్ అనమాట. మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అందుకని నెక్స్ట్ ఇదంతా ఏంటంటే, ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అసంకల్పిత ప్రతీకార చర్య అని ఒకటి ఉంటుంది, తెలుసా? దాంతో ఇంగ్లీష్లో ఏమంటారు? హలో, తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కుట్టింది అనుకోండి, వెంటనే చేయి టక్కన వెళ్ళిపోతుంది. దానికి ఏమి సంకల్పం ఏమి ఉండదు, మీరేం అనుకోవక్కర్లేదు దానికి. కాన్షియస్నెస్ మన మన అదే ప్రమేయం లేకుండా జరిగేది. మన ప్రమేయం లేకుండా జరిగేది. ప్రమేయం లేకుండా జరిగిపోద్ది. కింద ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, వెంటనే అని చెప్పేసి మన కాల్ చేయి అక్కడ పెట్టుకోండి. ఇదంతా ఇన్వాలంటరీ. వాలంటరీ అంటే మనకు కావాలని చేసేది. ఇదంతా ఇన్వాలంటరీ, మనకు తెలియకుండా జరిగిపోతుంది. దాన్ని అది కొట్టడం అనేది ఒక చర్య అయితే, దానిపై పట్టుకోవటం అనేది ప్రతీకార చర్య అన్నమాట. అది అసంకల్పంగా జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ మనం ఈ పవర్, దీన్ని ఆపటానికి మన శక్తి ఉండదు మనకి అని మనం అనుకుంటాం. కానీ మనకి కొంతమంది చూడండి, ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే ఇంకెక్కడ కొట్టుకున్నా ఏమి పట్టించుకున్నట్టుగానే వెళ్ళిపోతుంటారు. ఏం పక్కన రియల్ గా ఇచ్చేది తనకు నిజంగా నొప్పి లేదు కాబట్టి పట్టించుకుంటూ వెళ్తారేమో. నొప్పి ఉంటుంది, ఉన్నా కూడా పెద్ద కేర్ చేయరు. నొప్పి అనేది శరీరంలో మీకు ఆ టచ్ ఎప్పుడైతే ఫీలింగ్ ఉందో, అది ఎప్పుడైతే నొప్పి ఆటోమేటిక్గా వస్తుంది. అంటే డిపెండ్స్, చాలా తగిలిందా కొంచెం తగిలిందా అన్నది కూడా డిపెండ్స్ కదా. అది బట్ ఏ తగిలినా ఒక ఎక్స్ప్రెషన్ అయితే రావాలి కదా బయటికి. ఏదైనా ఎక్స్ప్రెషన్ అయితే బయటికి రావాలి కదా. అది మనం కూడా కొన్నిసార్లు అట్లా తుడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా సార్. కొన్ని వెళ్ళిపోతాం. ఇప్పుడు అదే కిచెన్ లోనే జరిగేటప్పుడు సర్లే వదిలేసేస్తే అనేసి వెళ్ళిపోతాం, పట్టించుకుని దాని గురించి. అక్కడ ఎందుకంటే దానికంటే ముఖ్యమైనది అక్కడ పోపు వేరే మడిపోతుంది. దీనికంటే ముఖ్యం అది, అందుకని చెప్పి ఇది పట్టించుకోవాలన్నమాట. సో దాన్ని మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవటం అనేది మనకున్న ఎనర్జీ, అది మనకున్న శక్తి, అది పవర్. ఆ పవర్ అందరిలో ఉంది మనకి, కానీ మనకు తెలియదు. వీ డోంట్ రియలైజ్ దట్. అది అందుకని ఆ కంటిన్యూ మోనోలాగ్స్, డైలాగ్స్ మళ్ళీ మనం మాట్లాడుకోవటం, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్ మన యాక్చువల్గా మనం కొన్ని మనకు తెలిసినవి, మనం రోజు చేసేవి, మనకి చేసేవి కూడా మనకు తెలియదు. రోజు చేసే ఆటోమేటిక్ జరిగిపోతుంటే మన మైండ్లో రీచ్ రావాల్సిన అవసరం లేదు వాటి.
ఇవన్నీ మనని ఆ రియాలిటీకి, ఆ కాన్షియస్ మైండ్లోకి, ప్రెజెన్స్లోకి తీసుకురావడానికి ప్రయత్నం అన్నమాట ఇది. చూద్దాం. యా. అప్పుడప్పుడు లైక్ సడన్ గా నేను మొన్న అలారం పెట్టుకున్నాను, కానీ అలారం కాకముందే మా పాప నన్ను పిలిచినట్టు నేను వెళ్తున్నాను అనమాట. చూసేసరికి జస్ట్ 1-2 minutes లో అలారం మోగబోతుంది అనమాట. అండ్ ఇంకోటి మొన్న ఒకరు ఇట్లాగే ఆ, ఏదో పాడ్కాస్ట్ లో తను ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే మనకి ఇట్లా పడుకున్నప్పుడు కానీ ఇట్లా షాక్ వచ్చి సడన్ గా లేవడం కానీ, లేకపోతే మన బాడీని చిలకరించడం కానీ చేస్తాము, అప్పుడంట మన యాన్సిస్టర్స్ మనతో మాట్లాడి ట్రై చేస్తున్నారట. మ్మ్. అది అంటే తను మేబీ అట్లాంటి పాడ్కాస్ట్ అది. యాన్సిస్టర్స్ అనే వాళ్ళు మనల్ని పలకరించుకోవడానికి, లేకపోతే వాళ్ళు మనల్ని మాట్లాడడానికి ట్రై చేసినట్టు అని చెప్పారు. అట్లాంటప్పుడు అట్లా వస్తాయి అన్నమాట. ఉమ్. ఓకే, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. యా. చదవండి లక్ష్మీదేవి గారు. You have probably come across mad people in the street, incessantly talking or muttering to themselves. Well, that is not much different from what you and all other normal people do, except that you don't do it out loud. The voice, comments, spectators, judges, స్పెక్యులేట్స్. speculates, judges, compares, complaints, likes, realization. డిస్లైక్స్. సో ఇక్కడ ఇంకొంచెం ఇటు ఉంది పారాగ్రాఫ్. Yes, dislikes కనపట్లేదా? and so on. The voice is not necessarily relevant to the situation you find yourself in at the time. It may be revealing the recent or distant past, or rehearsing or imagining possible future situations. Here it often imagines things going wrong and negative outcomes. This is called worry. Sometimes these soundtrack is accompanied by visual images or mental movies. ఇక్కడ Even yes, అకంపెనీడ్. Sometimes the soundtrack is accompanied by visual images or mental movies. Okay. ఇక్కడ ఆపుదామా? పెద్దగా ఉంది పారాగ్రాఫ్. ఓకే, రైట్. సో మళ్ళీ మైండ్ ఎట్లా మాట్లాడుతుంది దాని గురించే మాట్లాడుతున్నారు ఆథర్. సో నార్మల్ గా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా రోడ్ల పైన కానీ, ఎవరైనా కొంచెం మెంటల్ గా డిజార్డర్ ఉన్న వాళ్ళ దగ్గర వింటుంటాం, వాళ్ళే మాట్లాడుకుంటారు అంటే బయటకి. ఇంతకు ముందేమో మనం ఆయన ఏం చెప్పారంటే, లోపల లోపల మనకు కొన్ని వాయిస్ వినిపిస్తాయి, ఇలా చెయ్యు అలా చెయ్యు అని మనకి ఎట్లాగైతే వినిపిస్తాయో, కొంతమంది బయటకు చెప్తూ ఉంటారు మ్యాడ్ పీపుల్ అని. మనము దానికి లేబుల్ వేసేస్తాం. వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, ఏదో పాత విషయాలు ఏవో వాళ్ళకి అసలు అర్థం కూడా కావు వాళ్ళు మాట్లాడే విషయాలు. ఒకటే మాట 10 సార్లు రిపీట్ చేస్తుంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. పిచ్చోళ్ళలాగా చూస్తుంటాం మనం వాళ్ళని రోడ్ల పైన పక్కన ఎక్కడో కూర్చొని చెట్టు కింద కూర్చొని. అది మనం కూడా చేస్తాం, అంటే అది మనం కూడా చేస్తాము, బట్ లోపల లోపల. సో వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ద వాయిస్ కామెంట్స్ స్పెక్యులేట్స్ జడ్జెస్ కంపేర్స్ కంప్లైంట్స్ లైక్ డిస్లైక్స్ అండ్ సో ఆన్. మనం నార్మల్ గా ఈ వాయిస్ లో ఏముంటాయి, మనం అరుస్తుంటాము, లేకపోతే ఎవరితో చెప్పుతుంటాము, లేకపోతే ఏదో కంప్లైంట్ చేస్తుంటాము, లేకపోతే ఇది అలా అని ఒక జడ్జిమెంట్ ఇస్తుంటాము, ఆర్ దీని ఇది అది అని కంపేర్ చేస్తుంటాం. సో ఈ వాయిస్ లో మనం గట్టిగా చెప్పకున్నా, లోపల చెప్పుకున్నా, మనం మాట్లాడే మాటలు ఏముంటాయి నార్మల్ గా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకరి గురించి మాట్లాడడము, ఏదో వస్తువు గురించి మాట్లాడము, సిచ్యువేషన్ గురించి మాట్లాడము, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ గురించి పదే పదే మాట్లాడడం, దాన్ని రిపీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. ద వాయిస్ ఈస్ నాట్ నెసెసరీ రెలవెంట్ టు సిచ్యువేషన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ టైం. సో ఈ వాయిస్ అనేది ఎక్కువ మట్టుకి ప్రజెంట్ గురించి ఉండదు అన్నమాట. ఎప్పుడో జరిగిన పాత విషయాలు నెంబర్ వేసుకోవడము, అయితే దాని గురించి మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఒక్కసారి జరుగుతుంది మన పాస్ట్ లో, బట్ దాన్ని మనం పదే పదే గుర్తు చేసుకొని మనం బాధ పెట్టుకుంటాము. ఎక్కువ మట్టుకు అట్లాంటి విషయాలే జరుగుతూ ఉంటాయి మన థాట్ ప్రాసెస్ లో జరిగేవి అన్ని, ఆర్ మన మైండ్ లో తిరిగేటి అన్ని. సో దీన్నే హీ స్టేటింగ్ యాజ్ వరీ. ఎక్కువ మట్టుకు జరిగే ఎందుకంటే ప్రజెంట్ గురించి మాట్లాడేది మనం చాలా తక్కువ, మన మైండ్ దానికి అలవాటు పడిపోయింది. సో ఇట్లాంటి ప్రాసెస్ చేసేటివి పాతవన్నీ కలిసి కట్టుకొని, ఆర్
ఈ ఈ పాత విషయాలను తలుచుకొని ఫ్యూచర్ గురించి బాధపడడము, లేకపోతే ప్రజెంట్ ఉన్న ప్లెజెంట్ మూమెంట్ ని ఆ, గుర్తుంచుకోకపోవడం దాన్ని అనేది అదే వరి, అదే మన బాధ అన్నమాట. అదే మన టెన్షన్, అదే మన డిప్రెషన్ అని తను ఒక డెఫినేషన్ ఇస్తున్నారు. సో ఇట్ మే బి రివైవింగ్ ద రీసెంట్ ఆర్ డిస్టెంట్ పాస్ట్ ఆర్ రిహార్సింగ్ ఆర్ imagining possible future situations. Here is often imaginers things going wrong and negative outcomes. This is called worry. సో ఏదైతే మనకు నెగిటివ్ గా వచ్చి మనల్ని బాధ పెట్టడానికి ట్రై చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ వరీ అని దాన్ని నోటిఫై చేస్తున్నారు. సమ్ టైమ్స్ దిస్ సౌండ్ ట్రాక్ ఈజ్ అకంపెనీడ్ బై విజువల్ ఇమేజెస్ ఆర్ మెంటల్ మూవీస్. సో మనము దీన్ని ఆలోచించడమే కాకుండా దానికోసం చూసుకుంటాం కూడా, చూసి భయపడినట్టు ఫీల్ అవుతాము, లేకపోతే దాన్ని విజువలైజ్ చేసుకుంటాం మనం. అప్పుడు ఇట్లా జరిగింది, ఆ సీన్ కరెక్ట్ గా గుర్తుంటుంది అన్నమాట మనకి. ఇంకా మంచి 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 సీన్స్ అనేం గుర్తుండవు, కానీ ఇట్లాంటి అన్ని గుర్తుంటాయి. ఆ రోజు నువ్వు ఇట్లా చేసి అంటే ప్రతి ఒక్క అణువు మనకు గుర్తుంటది అనమాట. ఈ రోజు ఆ రోజు ఇట్లా మాట్లాడితే నువ్వు ఇట్లా రిప్లై ఇచ్చావు, ఆర్ ఇట్లా నువ్వు కండెమ్ చేసావు, లేకపోతే ఇట్లాంటి మొహం పెట్టినావు, నన్ను తిట్టావు, కొట్టావు, లేకపోతే నన్ను గట్టిగా అరిచావు, ఇంత కోపంగా చూసినావు అని ప్రతి ఒక్కటి ఒక పిక్చరైజేషన్ తో పాటు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఏవైతే పాస్ట్వి ఉంటాయో ఆర్ ఫ్యూచర్వి ఉంటాయో, బాధ పెట్టేటివి ఉంటాయో. సో మన థాట్స్ అనేవి ఇట్లా ఉంటాయి అని తను చెప్తున్నారు. సార్ కంటిన్యూ చేద్దామా? మీరు ఏమన్నా? కంటిన్యూ. Even if the voice is relevant to the situation at hand, it will interrupt it in terms of the past. This is because the voice belongs to your conditioned mind, which is the result of all your past history as well as of the collective cultural mindset you inherited. So you see and judge the present through the eyes of the past and get a totally distorted value of it. It is not Distorted view of it. distorted view of it. It is not uncommon for the voice to be a person's own worst enemy. Many people live with a tormentor in their head that continuously attacks and punishes them and drains them of vital energy. It is the cause of untold misery and unhappiness as well as of disease. సో సేమ్ అనమాట, తను అదే రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. ఈవెన్ ఇఫ్ ద వాయిస్ ఇస్ రెలివెంట్ టు యువర్ సిచ్యువేషన్, ఓకే, దో కొన్నిసార్లు ఏమైతుంటే మనం ప్రజెంట్ విషయాన్ని మాట్లాడినా మళ్ళీ దాంట్లోకి ఈ పాతవన్నీ దూరుకుంటూ వస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎక్కడైతే ఉన్నామో, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ తీసుకోవచ్చు, ఏదైనా మన లైఫ్ లో రోజు జరిగే, ఇప్పుడు స్కూల్లో పిల్లల దగ్గర మేబీ సరే స్కూల్ నుండి ఒక ఫోన్ వచ్చింది, ఒక కాల్ వచ్చింది అబ్బాయి గురించి, మన అబ్బాయి గురించి ఒక ఫోన్ వచ్చింది, దట్ ఏదో ఇష్యూ జరిగింది అని. సో నార్మల్ గా మనకి ఏముంటాయి, పాత అప్పుడెప్పుడో ఇంతకుముందు గొడవ పడ్డాడని వాడు చెప్పాడు కాబట్టి దాని గురించే ఫోన్ వచ్చింది అని మనము దాన్ని జడ్జ్ చేస్తూ ఉంటాము. అంటే మనం మాట్లాడకున్నా కానీ ఏదో విషయం, స్కూల్ నుండి ఏదో కంప్లైంట్ చెప్పినా కానీ మనకు తెలిసిన విషయాలు ఏముంటాయి స్కూల్ గురించి, అబ్బాయి గురించి, కంప్లైంట్స్ గురించి. అంటే వాడు ఇంతకుముందు ఏదో గొడవ పడ్డాడో, లేకపోతే టిఫిన్ పోయిందో, పెన్ పోయిందో, బుక్ మిస్ అయ్యాడో అని ఇట్లాంటి కొన్ని జడ్జిమెంట్స్ వస్తాయి. అంటే కొన్ని పాస్ట్ థింగ్స్ మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో అవిటి మీదనే మనము ఈ డేని కంపేర్ చేస్తూ ఉంటాం అనమాట, ఆర్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ని కంపేర్ చేస్తున్నాం. సో మనం ప్రజెంట్ లో ఉండాలనుకున్నా మన పాత జడ్జిమెంటల్, మన పాత నాలెడ్జ్ తో పాటు మన కరెంట్ సిచ్యువేషన్ ని మనం జడ్జ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎంత ప్రజెంట్ లో ఉండాలనుకున్నా మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసి మన ప్రజెంట్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, విచ్ మేక్స్ అవర్ ప్రజెంట్ యాజ్ డిజాస్టర్. దాన్ని ఇంకా మనం వరీలో చేస్తుంటాం, మనం కొత్తగా చూడలేకపోతాం ప్రజెంట్ సిచ్యువేషన్ ని. ఉంటాయి కొన్నిసార్లు కొన్ని కొత్తగా ఉంటాయి, మేబీ 100లో 1, 10లో 1 ఉంటాయేమో. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ని ఎంజాయ్ చేయలేకపోవడానికి కారణం వచ్చేసి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో దాన్నే పట్టుకొని మనం ఈ ప్రజెంట్ మూమెంట్ ని ఖచ్చితంగా పాడు చేసుకుంటాము. సో ఇది మన థింకర్ చేసే పని.
మన ఎవరైతే టార్మెంటర్ అంటే మన ఈ థింకర్ ఎవరు మన హింసించేవాడు అనమాట. ద పర్సన్ హూ గివ్స్ అస్ ట్రామా, మనల్ని ఎవరైతే చెడు విషయాల గురించి భయపెట్టే విషయాల గురించి ఆలోచించేవాడు ఎవరైతే ఉంటాడో థింకరు, వాడు మనకిచ్చే బాధ పెట్టే పరిస్థితి అన్నమాట ఇక్కడ. So you see and judge the present through the eyes of the past and get a totally distorted view of it. It is not uncommon for the voice to be a person's own worst enemy. So అది కామన్ గా అనుకుంటాము, but this is the only enemy what we have in our mind. Many people live with a tormentor in their head that continuously attacks and punishes them and drains them vital energy. సో ఇట్లాంటి థింకర్ ఉన్నంత కాలము మన ఎనర్జీ లెవెల్స్ అనేవి రోజు మనకంత ఫిజికల్ పని లేకున్నా డైలీ రొటీన్ లో మనం తొందరగా అలసిపోవడము, తొందరగా టైర్డ్ కావడము, తొందరగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, ఎనర్జీ లేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ అన్టోల్డ్ మైజరీ అండ్ అన్హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ డిసీజ్. సో ఇది మనకు తెలియకుండానే మనం ఒక జబ్బు పడ్డాం అనమాట. ఆల్రెడీ ఈ మెంటల్ ట్రామాలో పడిపోయినాము అని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం దీని గురించి ఇంతకుముందు బుక్ లో. లైక్ పిల్లలు మనకంటే ఎక్కువ ఆడతారు, ఫిజికల్ గా చాలా అలసిపోవాలి యాక్చువల్ గా వాళ్ళు, బట్ స్టిల్ వాళ్ళ ఎనర్జీ చాలా బాగుంటది. మనం అసలు ఏం పని చేయం, పొద్దున్న దాకా ఏదో ఒక వంట చేసి కూర్చుంటాము, 4 అడుగులు వెళ్ళి ఆ రూమ్లు ఈ రూమ్లో తిరిగి వస్తాము, కానీ ఏ పని ఉండదు. బట్ మనం చాలా ఎనర్జీ అంటే లో ఎనర్జీలో ఉంటాము. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు ఏదో వరి గురించి ఆలోచిస్తుంటది, పాస్ట్ గురించి ఆలోచిస్తుంటది, ఫ్యూచర్ గురించి ఆలోచించేసి వరీస్ చేసి తెచ్చుకుంటా ఉంటాం. సో దానివల్ల మన ఎనర్జీస్ అనేది డౌన్ అవుతాయి. కానీ అదే పిల్లలు ఎంత ఆడొచ్చినా కానీ ఇంకా ఎనర్జైజ్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఎప్పుడు కొత్త విషయాలు, ఇది ఆడుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలి అన్న విషయాలే ఉంటాయి. కాబట్టి వాళ్ళ పవర్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ఆల్వేస్ హై అండ్ మన పవర్ వచ్చేసి తగ్గుతూ ఉంటది అన్నమాట. సార్ మనలో మనం మాట్లాడుకోవటం, మనలో మనం చర్చించుకోవటం, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మన రోడ్డు మీద వెళ్ళి ఇంకొంచెం గట్టిగా మాట్లాడతారా మైక్ ముందు? సారీ, మనం రోడ్డు మీద చూస్తుంటాం పిచ్చివాళ్ళని. అంటే మనం పిచ్చివాళ్ళని వాళ్ళని లేబుల్ వేస్తాం మనం యాక్చువల్గా, కానీ వాళ్ళు మనకంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ చాలా గొప్ప విషయాలు మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. మనం వాళ్ళ పిచ్చివాళ్ళని లేబుల్ వేస్తాం, ఎందుకంటే వాడు ఏదేదో కొనుక్కుంటాడు, గట్టిగా మాట్లాడతాడు, మధ్యలో రాళ్ళు వేస్తుంటాడు, ఏవో చేస్తుంటాడు, ఇవన్నీ కానీ యాక్చువల్గా వాడు గట్టిగా మాట్లాడతాడు, మనం గట్టిగా మాట్లాడడం, అంతే తేడా. ఈ చర్చ ఏదైతే ఉందో అది మన మనసులో ఈ బ్రెయిన్లో కూడా తిరుగుతూ ఉంటుంది. మనకి ఒక పాయింట్ తీసుకొని దాని మీద చర్చిస్తుంటాం, దాని మీద నుంచి దాని కనెక్టెడ్ ఇష్యూస్ ఇంకెక్కడెక్కడెక్కడ కూడా ఉంటాయి కొన్ని ఏళ్ళకు ముందు, అవన్నిటికి కూడా వెళ్తాం. ఒక్కోసారి ఫ్యూచర్లోకి వెళ్తాం, ఇది ఇలా అయింది కదా కాబట్టి ఫ్యూచర్లో నాకు ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు అని. ఒక్కటే తేడా ఏంటంటే వాడు మాట్లాడతాడు బయటికి, మనం ఈ ఆలోచనలో మనం ఏం చేస్తాం, మనం పోల్చుకోవటం, జడ్జిమెంట్లు ఇచ్చుకోవటం, లేకపోతే ఇవన్నీ రకరకాల ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కోసారి ఈ వాయిస్ ఏదైతే ఉందో అది మనం ఉన్న సందర్భానికి ఆ వాయిస్ లోపల నుంచి వచ్చేది ఒకవేళ సూట్ అవ్వవచ్చు. పాస్ట్ గురించి ఉండొచ్చు, ఫ్యూచర్ గురించి ఉండొచ్చు, ఎక్కడో దూరాని విషయాల గురించి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అది దీనికి రిలవెన్స్ అంటూ ఏమి ఉండదు. ఇదేంటి మనం ఇది ఆలోచిస్తుంటే మన మైండ్ ఎక్కడికో పోయింది ఏంటి అని మనం అనుకుంటాం. దానికి ఏమీ మన కంట్రోల్ ఉండదు కదా, దాని పాటికి అది పరిగెడుతూ ఉంటుంది. అందుకని ఆ ఒక్క దానికోసం ఒక్కోసారి మనం నెగిటివ్ థింకింగ్ కీడించి మేలించమని చెప్పి మన కండిషన్డ్ మైండ్, మన చిన్నప్పటి నుంచి మన మైండ్ని మనం మనం కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన టీచర్లు, మన పేరెంట్స్, మన బంధువులు, మన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళెవరెవరో ఉంటారు. వాళ్ళందరూ మన మైండ్ని కండిషన్ చేస్తారు. ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే బతకాలి, నువ్వు ఇలాగే తినాలి. వై నాట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనేది రాదు మనకి, బికాస్ వీఆర్ అందుకే కండిషన్డ్ మైండ్ మనం మొదటి నుంచి అన్నమాట. అందుకని ఒక్కో సందర్భంలో మనకి ఆ వాయిస్ మనం ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్కి సజెస్ట్ అయ్యేటువంటిది వచ్చినా కూడా మనం దాన్ని ఏ విధంగా చూస్తాము. ఇప్పుడు
ఒక ఏదైనా పని జరిగిందనుకోండి, ఆ పనిలో ఫెయిల్ అయ్యటం లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందనుకోండి, మనం ఏం చేస్తాం, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, మన గతించిన అనుభవం ఏదైతే ఉందో ఆ విషయాన్ని మన అనుభవంతో చూస్తాం. వీ స్పీక్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. మనము మన అనుభవం ద్వారా, మన అనుభవంలో మనకి ఏవేవైతే జరిగినాయో వాటిని ఇప్పుడున్న ప్రస్తుత స్థితికి, వర్తమాన స్థితికి దాన్ని అన్వయించుకుని ఇది ఇలాగే అవుద్ది. నాకు తెలుసు, ఇంతకుముందు జరిగింది ఇట్లా మావాడికి, నాకే జరిగింది, ఇది ఎట్లాగే అవుద్ది, మీకు నేను చెప్తున్నా కదా, మీరు వినాల్సిందే అని ఈ విధంగా మనం మన యొక్క థాట్ ప్రాసెస్ని, మన దీన్ని మన అవతలాల మీద నెట్టేస్తాం. వాడు చచ్చి చెడి ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మన అడిగాడు కాబట్టి ఆ పాపానికి వాడు ఒప్పుకోవాలన్నమాట. ఆ విధంగా మనం ఏదైనా కూడా వీ స్పీక్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్. మన అనుభవంలో మనకి ఏదైతే జరిగిందో దాన్నే మనము ఒక ముద్ర వేసేస్తాం, ఇది ఇలాగే జరుగుతుంది అని చెప్పి. అది కండిషన్ మైండ్ దానివల్ల. మన చిన్నప్పటి నుంచి ఆ కల్చరల్ మైండ్ సెట్ ఇవేమైనా చిన్నప్పటి నుంచి మనకి ఏది వచ్చినాయి అవన్నీ అనమాట. అందుకని ప్రతిదాన్ని కూడా మనం ఎప్పుడైతే మన అనుభవాన్ని, గతాన్ని, భూత కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఇవాళ ఇప్పుడున్న వర్తమానంలో ఉన్న ప్రజెంట్లో ఉన్న సిచ్యుయేషన్ని మనం చూడటం మొదలెడతాము. అది దాని యొక్క రిజల్ట్ కానీ దాని యొక్క ప్రభావం కానీ అది కరెక్ట్గా రాకపోవచ్చు. ఎందుకంటే మనం దాన్నే మేనిఫెస్ట్ చేస్తున్నాం కాబట్టి, ఫ్యూచర్ ఇట్లాగే ఉంటదని మనం గట్టిగా నమ్మి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తో నమ్మి ఫ్యూచర్ ని ఇట్లాగే మేనిఫెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అదే వస్తుంది. అదే వస్తుంది. దానికి కొత్త రిజల్ట్ రాదు, ఎందుకంటే మనం మైండ్ సెట్ అంతా. మన ఆలోచన విధానమే మన వేరే విధంగా ఉన్నాం మనం. ఆ ఆలోచన విధానం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు మనం ప్రతి బుక్లో కూడా మనం, ఈవెన్ మ్యాజిక్ బుక్లో కూడా చదువుకున్నా కూడా, నీ ఫస్ట్ యూ స్టాప్ దట్ ఓల్డ్ థాట్స్ ముందు. అది తెలిసి కొత్తగా దాంట్లో నుంచి చూడడం నువ్వు కొత్త నేర్చుకో. మొదలుపెట్టు. కొత్తగా చూడటం, ఇదే క్లాసు రోజు చూసేదే రోజు తాగేదే, దీంట్లో ఏముంది చూడటానికి? మనం ఇప్పుడు కూడా ఈ పాత బుక్ లో ఇంతే ఉంది, పాత బుక్ లో ఇంతే ఉంది అని గమనించి దీన్ని దాటేస్తున్నాం తప్ప దీంట్లో నుంచి నిజంగా మనం ఏం తీసుకుంటున్నామో నాకు ఇప్పుడు అర్థం అవుతలేదు. సో ఆ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనకి ఏమవుతాయంటే మెంటార్స్, టార్మెంటార్స్. మెంటార్ అనేవాడు ఏం చేస్తాడు, మనకి మనం ఏ విధంగా కరెక్ట్ రూట్లో వెళ్ళాలి, మనం ఏ విధంగా ఆలోచించాలి, మన భవిష్యత్తుని మనం ఎలా తీర్చిదిద్దాలి అనేది మెంటార్ ఆలోచిస్తాడు. ఈ టార్మెంటర్ ఏం చేస్తాడు, మన గతాన్ని తవ్వి బయటికి లాగి మనని, నువ్వు ఇప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలా అయింది, ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇవన్నీ 1 hour థింకింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు 24 hours ఫిజికల్ వర్క్. 24 hours ఫిజికల్ వర్క్ 24 గంటల శారీరక శ్రమకి చేస్తే ఎంత అలసిపోతామో, 1 గంట ఆలోచిస్తే అంత అలసిపోతాం. అదే మనం ఆలోచనలు ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం ఆలోచన. అందుకనే మనకు సోక్రటీస్ గురించి చెప్పేటప్పుడు ఆయన నైట్ జైల్లో పెడతాడు, అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఆ నైట్ అంతా ఆలోచిస్తుంటాడు, తెల్లారేటప్పుడు తలంతా తెల్లగా అయిపోతుంది, చుట్టంతా. ఆలోచనలకు అంత పవర్ ఉంటుంది ఆ బ్రెయిన్కి. అందుకనే బ్రెయిన్ పవర్ మనం యూజ్ చేయాలని చెప్పి ఇక్కడ అదేనమాట. అందుకనే అది కంటిన్యూస్గా దాని మీద అటాక్స్ వస్తాయి, పనిష్మెంట్స్ వస్తాయి, బ్రెయిన్ మన మొత్తం ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అది ఇంటికి వచ్చి ఉసురోమని ఇలా పడిపోతాం కుర్చీలు. ఏంటంటే మనకు వేసింది ఏమీ లేదు, ఆలోచన. అది ఏమవుతుందంటే మన ఆ చెప్పుకోలేని బాధకి, సంతోషం లేకపోవటానికి, చివరికి జబ్బులు రావటానికి, ఇవన్నిటికీ కూడా కారణం అవుతుంది అనమాట. ఇది బికాస్ యువర్ మైండ్ ఈజ్ కండిషన్. మనము ఏదన్నా ఫంక్షన్ ఉన్న ఒక్క రోజు నిమిషం రికార్డింగ్ ఆపేసి మళ్ళీ చేద్దాం.